వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే 2 వీక్స్ బ్యాక్ షూట్ చేసిన వీడియో అన్నమాట. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదండి. ఇంకా నేను కూడా వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుందన్నమాట. ఇంకా నా మనసేం ఆగట్లేదు, వీడియో అప్లోడ్ చేయాలి ఏదో ఒకటి అనేసి ఇంకా వీడియోని అయితే ఎడిట్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే రోజు మార్నింగే ఇంటి పనులన్నీ అయిపోయాయండి. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ ప్రిపేర్ చేశాను. ఇంకా తనైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా తను వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా ఫ్రైడే కాబట్టి ఫస్ట్ అయితే ఇదిగోండి గడప అయితే బూదించుకుంటున్నాను అనమాట. ఇంకా గడప కడిగేసి ఇంకా దానికి పసుపు కుంకుమ రాసేసి ఇంకా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా బూదించుకుంటాను అనమాట. ఇంకా బూదిచ్చేసి ఇంకా దానికి ఒక అగరబత్తి వెలిగించేసి ఇంకా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి పూలైతే పెట్టేసుకున్నాను. ఇంకా గడప దగ్గర అయితే అయిపోయింది. ఇంకా గడప అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ పూజ అనమాట. ఇంకా పూజ కూడా నిన్నటి పూలన్నీ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. దీపారాధన తర్వాత ధూపం కూడా ఇచ్చేసాను. ధూపం ఇచ్చేసిన తర్వాత ఏంటంటే డైలీ నేను కంపల్సరీ కనకదార స్తోత్రం అయితే చదువుతాను. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఆ రోజు కూడా చదివేశాను అనమాట. కానీ నిజంగా ఫ్రైడే అంటే ఇంట్లో మాత్రమే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఎప్పుడు పూజ చేసుకోవాలా అన్నట్టుగా మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ రోజుకైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ అనమాట. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి ఫస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా నాకు మా పెద్ద పాపకైతే పెట్టేసుకొని తినేసాము. ఇంకా తినేసిన తర్వాత బట్టలు అయితే వేసేసానండి మిషన్లో. ఇంకా నా సర్వెంట్ అయితే రావట్లేదు. ఇంకా అందుకోసమే మార్నింగ్ వంట నుంచి చేసిన గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. ఇంకా తోమేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ అయితే చేయాలి. ఇంకా లంచ్లోకి ఫ్రిడ్జ్ మొత్తం వెతికిన తర్వాత ఇంకా నాకైతే వంకాయలు అయితే కనిపించినమాట, తెల్ల వంకాయలు. ఇంకా మా పెద్ద పాప నేనే కదా ఇప్పుడు తినేది. ఎందుకంటే మార్నింగ్ మా హస్బెండ్కి అయితే కిచిడి చేశానన్నమాట. ఇంకా అందుకోసమే అదైతే కొంచెం ఉంది. ఇక ఈ వంకాయలు కూడా మళ్ళీ ఉండట్లేదు, ఎందుకంటే ఊరు వెళ్తున్నామండి. ఇంకా అందుకోసం ఆ వంకాయలు వండేస్తే అయిపోతుంది అన్నట్టు ఆ వంకాయలను అయితే కడిగేసేసి కోసేసానమాట. కోసేసి ఇంకా సాల్ట్ వాటర్లో అయితే వేసేసాను. ఇంకా వేసేసుకొని ఇంకా కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేశానమాట. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు, ఈ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా అవి కూడా పేస్ట్ కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు కూడా వేసాను అనమాట. వేసేసుకొని సిమ్ములో వేసి మగ్గించుకోవాలండి. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా దాంతో కారం, ఉప్పు, ధనియాల పౌడర్, ఇది ఇంట్లో నేను తయారు చేసుకునే పౌడర్ అన్నమాట, స్పెషల్లీ మసాలా పౌడర్. ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెంసేపు సిమ్లో కుక్ చేసుకుందాం అనుకో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని ఇంకా జడ అయితే వేసేసుకున్నాను. జడ వేసుకున్న తర్వాత ఇంకా అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇంకా మా పెద్ద పాప మమ్మీ ఫుడ్ పెట్టు అంటే ఇంకా సరే అన్నట్టు ఇంకా ఇద్దరికైతే ఇదిగోండి వైట్ రైస్, దానికి తోడు కొంచెం కిచిడి కంటే యాక్చువల్గా ముందే తినేసాము. ఇంకా తినేసేసిన తర్వాత కిచిడి తిన్న తర్వాత వంకాయ వేసేసుకొని ఇంకా వైట్ రైస్ తోటి మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇద్దరిది. అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడికి చేస్తున్నాను అనమాట, ఉప్పలమ్మకి, దుర్గమ్మకి. యాక్చువల్గా ఈ రోజు ఉప్పలమ్మ అయితే చేసేసారు, కానీ మా హస్బెండ్కి బిజీ అయ్యేసరికి అయితే వెళ్ళలేదు. నా వంతు మా చిన్న పాప ఎట్లాగో అక్కడే ఉంది కాబట్టి ఇంకా తనైతే వెళ్ళింది. మేమైతే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అందుకోసమే ఇప్పుడైతే నావి మా పెద్ద పాపవి బట్టలు అయితే తీసేసుకున్నాము. ఏమేమి పెట్టాలా ఏంటా అనేది ఇంకా వీటిని అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాం అనమాట. ఈ ప్యాక్ చేసుకున్న మనకు ఒక పని అయిపోతుంది. నిజంగా ఎటైనా ఊరు వెళ్ళాలి అంటే ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలా ఉందన్నమాట పరిస్థితి. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కార్లోనే కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదండి. ఇవన్నీ అటు సైడ్ పెట్టేస్తాను, ఓకేనా? ఏమన్నా ఓకే. వావ్, బెస్ట్ థింగ్. చూడు హర్షిక లేకపోతే ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయో. అట్లనే అంట. నీ వైపుది నీకే, నా వైపుది నాకే.
ఎంత ఫస్ట్ టైం అసలు ఇన్ 14 years ఆఫ్ మై లైఫ్ మా చెల్లి లేకుండా నేను ట్రావెల్ చేయబోతున్నా గైస్ విత్ ఓన్లీ మై పేరెంట్స్ ఇన్ ద కార్. That is going to be one of the most beautiful memory in my life that I will never ever forget. అంత లేదులే కానీ I'm so happy. I'm waiting for tomorrow guys. ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ బ్యాగింగ్ అయితే అయిపోయిందండి. కానీ ఏంటంటే నాకు లక్ ఏంటంటే మా అత్తగారు మా అమ్మ వాళ్ళిద్దరు ఒకటే ఊరు అనమాట. ఇంకా ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి ఒక పూట ఒక దగ్గర ఇంకొక పూట ఇంకో దగ్గర అయితే స్పెండ్ చేసి అయితే వచ్చేస్తామన్నమాట. ఇదిగోండి అది ఏంటి ఇల్లు చేశాను. ఇల్లు చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి తొమ్మిది గిన్నెలన్నీ స్టాండ్లో అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని కూడా సర్దేశాను. ఇంకా సర్దేసిన తర్వాత మళ్ళీ మా పెద్ద పాప మమ్మీ స్నాక్ అని అడిగింది అనమాట. ఇంకా ఏం చేయాలో చూసి అడిగి ఇదిగోండి పాప్కార్న్. ఇంకా పాప్కార్న్ ఉంటే అది ఇంకా అయిపోయిందనమాట. ప్యాకెట్ కూడా కొన్నే ఉన్నాయి. ఇంకా అందుకు బటర్ కూడా లేదు. ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇంకా పాప్కార్న్ అయితే చేసేసానండి. మా ఇంట్లో స్నాక్ పాప్కార్న్ అనేది కామన్ అయిపోయింది అనమాట. మా పెద్ద పాప అంటే పాప్కార్న్ వేయించు మమ్మీ, పాప్కార్న్ వేయించు మమ్మీ. సర్వపిండి కాబట్టి పాప్కార్న్. పాప్కార్న్ చేసేసిన తర్వాత తినేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే నైట్ డిన్నర్కి అంటే ఏం చేస్తున్నానంటే మెంతికూర ఎక్కువ ఉండే అనమాట. ఇంకా అందుకోసం మెంతికూర వేసేసి ఎగ్స్ బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసుకొని ఇంకొందిగోండి మెంతికూర టమాటో ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా. ఇదిగోండి ఇప్పుడే టమాటా ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా మా డిన్నర్ అయితే ఇదేనండి. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు ఆఫీస్ నుంచి. ఇంకా ఆయన వచ్చాక ఆయనకు వేడిగా ఆయనకు చేస్తా. ఇప్పుడైతే నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే తినేస్తున్నాము. వేనారా తల్లిని కూడా ఎట్లాగో మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట తన ఆఫీస్ నుంచి. ఇంకా అందుకోసమే నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే ఇంకా టీవీ చూసుకుంటూ డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇంకా మేము డిన్నర్ చేసేసిన తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు ఉసిరికాయలు, ఎందుకంటే ఇది అత్తయ్య వాళ్ళు అడిగారనమాట. ఉసిరికాయలు కావాలంటే ఇంకా ఉసిరికాయలు ఇంకా కొన్ని స్నాక్ ఇంట్లోకి ఏంటంటే ఇదిగోండి గారెలు ఒకటి సకినాలు అనమాట. ఈ రెండు అయితే తీసుకొని వచ్చారు. ఎక్కువగా మురుకులు తీసుకొని వస్తారు కానీ ఇంకా అవి లేవంటే ఇంకా అందుకోసమే సకినాలు గారెలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఇంకా తనకు కూడా చపాతీ చేసేసి ఇంకా తనకు కూడా డిన్నర్ అయితే పెట్టేశానండి. ఇంకా మొత్తం డిన్నర్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ గిన్నెలు అవన్నీ తోమేస్తున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే బయలుదేరామన్నమాట మేము 5 o'clockకి అలా. ఇంకా అందుకోసమే గిన్నెలు కడిగేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొంతసేపు అయితే టీవీ అయితే చూసామండి. ఇంకా టీవీ చూసేసి ఇంకా కొన్ని ప్యాకింగ్ ఏమైనా ఉన్నాయా అని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసేసుకున్నాము. ఇంకా చేసేసుకొని ఇదిగోండి పడుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంకా పడుకునే ముందు నేను డైరీ రాస్తున్నాను కాబట్టి ఇంకా డైరీ అయితే రాసేసాను. ఇంకా డైరీ రాసేసి అయితే పడుకున్నామండి. ఇదేనండి ఈరోజు వ్లాగు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే.